మల్కాజ్గిరి సఫీల్గూడ లేక్ పార్క్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజ్గిరి యూత్ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వాహనాలకు ఉత్సవ సమితి స్టిక్కర్లను అంటించి పంపిణీ చేశారు. హిందుత్వ పరిరక్షణ కోసం రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఏకతాటిపైకి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో యువత చురుగ్గా పాల్గొని ఐక్యత చాటాలని కోరారు. ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలోని సఫీల్గూడ లేక్ పార్క్ వద్ద భాగ్యనగర్ గణేష్ సమితి యూత్ వింగ్ అయిన గణేష్ సేన ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన ప్రతి బండికి కూడా ఈ స్టిక్కర్ వేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్టిక్కర్ వేయడంలో మొన్న సిటీలో మనం అందరం చూసినాం, ఆటో వెనకాల ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హిందువే అని, మతం మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టుగా అని చెప్పి ఒక ఆటో డ్రైవర్ వెనకాల రాసుకుంటే కొంతమంది ముస్లింలు అతన్ని ఆపి జబర్దస్తి చేసి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెడితే ఆ పోలీసు ఎస్ఐ కూడా ఆయనకు ఫోన్ చేసి నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా, నువ్వు ఏడున్నావో తెలుసా అంటే ఏదో పాకిస్తాన్లో ఉన్నట్టుగా, పాకిస్తాన్లో ఆయన రాసుకున్నట్టుగా ఆ ఎస్ఐ కూడా ఆయన దబాయించడం మనందరం చూస్తాం. ఎంతమంది మతోన్మాద ముస్లింలు బయటకు వచ్చి అడుగుతారో మేము కూడా చూస్తాం. హిందువులందరం కూడా సిద్ధంగా ఉన్నాం, అందరికీ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, రాండ్రా బయటికి అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ముస్లిం కూడా గుర్తుంచుకోవాలి, మీరు మక్కాకు పోయి మొక్కేది కూడా లింగాన్నే. ఇక్కడ మా మల్కాజ్గిరిలో గుట్ట మౌలాలి గుట్ట ఉంది, ఆ గుట్ట మీద కూడా ఉంది శివలింగమే. ఇక్కడ మల్కాజ్గిరిలో ఏ చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు మల్కాజ్గిరి గుట్ట మీద ఉంది శివలింగమే. చిన్నప్పుడు అందరం చూసిన వాళ్ళమే, దాన్ని కబ్జా చేసి ఇలా వాళ్ళందరూ కూడా అక్కడ మత ప్రార్థనలు చేస్తున్నారు. అయినా కానీ మేము సామరస్యంగా ఉన్నాం, కానీ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మమ్మల్ని గెలికి మీరు వాసం చేసినట్టే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ఒక ఛత్రపతి శివాజీ అయి మీ అంతు చూస్తారని కూడా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా భాగ్యనగర్లో ప్రతి బండి మీద కూడా ఈ స్టిక్కర్ ఉంటుంది. రాబోయే కాలంలో ప్రతి సెక్యులర్ హిందువు కూడా కట్టరి హిందువుగా మారాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వండుకున్న సెక్యులర్ హిందువులారా బయటికి రండి. మొన్ననే మన బంగ్లాదేశ్లో మన హిందువుల మీద అరాచకాలు మనం చూసినాం. రేపు రానున్న కాలంలో మన హైదరాబాద్లో కూడా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మన అస్తిత్వం మనమే కోల్పోతే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇంకా ఏం సమాధానం చెప్తామో ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా విభేదాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి. హిందుత్వం కోసం ప్రతి ఒక్కరు నిలబడాలని, హిందుత్వం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రానున్న గణేష్ నవరాత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతుంది.